ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. నాకు 15 సంవత్సరాలుగా శరీరంలో ఒక సమస్య ఉండేది. అది ఏంటంటే నాకు జాయింట్ పెయిన్స్. ఆ పెయిన్ ఎవరికీ రాకూడదు. వస్తే చాలా కష్టం. నేను పడిన కష్టం ఇంకెవరూ పడకూడదని ఆ విధంగా నేను తలుచుకున్న రోజులున్నాయి. ఎందుకంటే మోకాళ్ళు నొప్పి, మోకాళ్ళు పాదాలు ఉన్నాయి కదా, చాలా నొప్పిగా ఉంటాయి. అడుగు కూడా పెట్టలేను. తొడలు బాగా వాచిపోయి ఉంటాయి. తొడలు మోకాళ్ళు బాగా వాస్తాయి. బరువుగా ఉంటుంది. నా శరీరాన్ని నేనే మోసుకోలేను. నా శరీరాన్ని నేనే మొయ్యలేను. అంత కష్టం. పడుకుని ఉంటే ఎవరైనా నన్ను లేపుతారు, మా ఇంట్లో వాళ్ళెవరైనా. ఎవరైనా నాకు సహాయం చేయకపోతే నేను లెగలేను. ఎందుకంటే నాకు అంత పెయిన్స్. దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. మీకు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాని మనసులో చేదు ఉంది కదా, ఎవరి మీదో చిరాకుతో ఉన్నారు కదా. మీ ఇంట్లో ఉన్నవాళ్లు, మామగారు, అత్తగారు, వదినగారు లేదా కోడలు, ఎవరెవరు ఒకరి గురించి చిరాకు మీ మనసులో ఉంటూనే ఉంది. అందువల్లే దేవుడు అద్భుతము చెయ్యలేకపోతున్నారు. ఈరోజు మీరు ప్రకటించండి, దేవుడా నేను ప్రకటిస్తున్నాను, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, నాకు మీరు అద్భుతం చెయ్యాలని చెప్పి ప్రార్థించి చూడండి. వెంటనే ఈరోజు అద్భుతం. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తున్న ప్రియమైన నామంతో మీ అద్భుతాల సమయం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. నా పనులు నేనే సొంతంగా చేసుకునే ఆశపడే నాకు సహాయం చేయడానికి మనుషులున్నారు, కానీ వాళ్ళకి నేను భారంగా ఉండాలనుకోవట్లేదు. నా పనులను, నా కార్యాలను నేను సొంతంగా చేసుకుంటే నాకు ఏ సమస్య లేదు. ఆ విధంగా వ్యాధి వచ్చిన వారు లేదా ఏదో ఒకటి బలహీనత చెందినవారు మీలో ఉన్నారా? మీకు ఒకళ్ళు విడుదల ఇవ్వగలరు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన చెయ్యలేని కార్యం ఏదీ లేదు. ఖచ్చితంగా మీ బలహీనతను వ్యాధిని మార్చే శక్తిగలవారుగా ఉన్నారు. మీ విశ్వాసం బలపడే విధంగా కులత్తవలకి చెందిన సహోదరి ఎస్తర్ రాణి అనుభవాన్ని పంచుకోబోతున్నారు. మీరు ఈ సాక్ష్యాన్ని చూడండి. ఈ సాక్ష్యం ఖచ్చితంగా ప్రయోజనంగా ఉంటుంది. ఆ తరువాత సహోదరుడు మోహన్ సి లాసరస్ గారు మీ బలహీనత తొలగడానికి, వ్యాధుల నుండి విడుదల పొందడానికి దేవుడి వాక్యాన్ని ప్రకటించి విశేషంగా ప్రార్థించబోతున్నారు. మీరు విశ్వాసంగా దేవుని వాక్యాన్ని వినండి, కలిసి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలోనూ ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఇది మీ అద్భుతాల సమయం. నా పేరు ఎస్తర్ రాణి. మాది కన్యాకుమారి జిల్లా, కులత్తవలై సొంత ఊరు. నాకు ఒక కొడుకున్నాడు. నాకు 15 సంవత్సరాలుగా శరీరంలో ఒక సమస్య ఉండేది. అది ఏంటంటే నాకు జాయింట్ పెయిన్స్. ఆ పెయిన్ ఎవరికీ రాకూడదు. వస్తే చాలా కష్టం. నేను పడిన కష్టం ఇంకెవరూ పడకూడదని ఆ విధంగా నేను తలుచుకున్న రోజులున్నాయి. ఎందుకంటే మోకాళ్ళు నొప్పి, మోకాళ్ళు పాదాలు ఉన్నాయి కదా, చాలా నొప్పిగా ఉంటాయి. అడుగు కూడా పెట్టలేను. తొడలు బాగా వాచిపోయి ఉంటాయి. తొడలు మోకాళ్ళు బాగా వాస్తాయి. బరువుగా ఉంటుంది. నా శరీరాన్ని నేనే మోసుకోలేను. నా శరీరాన్ని నేనే మొయ్యలేను. అంత కష్టం. పడుకుని ఉంటే ఎవరైనా నన్ను లేపుతారు, మా ఇంట్లో వాళ్ళెవరైనా. ఎవరైనా నాకు సహాయం చేయకపోతే నేను లెగలేను. ఎందుకంటే నాకు అంత పెయిన్స్. అదే విధంగా నా భర్త హెల్ప్ లేకుండా నేను ఒక్క పని కూడా చేయలేను. ఒక మెట్టు ఎక్కాలన్నా తొడలు అసలు సహకరించేవే కాదు. నేను కాలెత్తి అలా తీసిపెట్టాలి, లేకపోతే ఎవరైనా నన్ను గట్టిగా పట్టుకుని అప్పుడు కాస్త అలా నడవగలను. ప్రాణం ఉందే తప్ప నా శరీరంలో ఏమీ లేదు. బలం అనే మాట అస్సలు లేదు. నేను అంత కష్టపడ్డాను. కష్టమంటే అన్నం తినడానికి కూడా చేతులు వణికిపోతాయి. నా నోట్లోకి అన్నం పెట్టుకోవాలంటే చేతులు వణికిపోతాయి. కడుపు నిండా అసలు భోంచేయలేను. అంత కష్టపడ్డాను 15 సంవత్సరాల ఈ వ్యాధితో. నేను పడిన కష్టాన్ని బయటికి చెప్పుకోలేను. అంత కష్టపడ్డాను. ఆస్పత్రికి వెళ్ళినా నాకు అసలు విడుదల దొరకలేదు. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ సమయంలో తగ్గుతుంది, మళ్ళీ పెరిగిపోతుంది. ఆ విధంగా ఉన్నప్పుడే 2018లో
మైలాడిలో మోహనన్న గారు నాలుమావిడి నుంచి వచ్చి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు వెళ్లి చూసొద్దాము అలా అని చెప్పి మా చర్చిలో ఉన్న వాళ్ళందరం కలిసి వ్యాన్లో ఎంతో మంది రాణులు వచ్చుంటారు. అందులో ఏ రాణియో తెలీదు. ఇది నాకు కాదు విడుదల. అలాగే అనుకున్నాను, నా పేరు ఎస్తర్ రాణి. అయితే ఎస్తర్ రాణి అని చెప్తేనే అప్పుడే నాకు విడుదల, లేకపోతే ఈ విడుదల నాకు కాదు. అలాగని చెప్పి నేను అక్కడ ప్రేయర్ చేస్తూ నిలబడినప్పుడు మరుక్షణమే చెప్పారు, రాణి, దేవుని హస్తం తాకుతుంది నిన్ను రాణి. దేవుని యొక్క శక్తి నీలోనికి దిగుతూ ఉంది. ఎస్తర్ రాణి అనేదే నీ పూర్తి పేరు. దేవుని శక్తి నీ శరీరంలోనికి దిగుతూ ఉంది. అయ్యో, నీ శరీరంలో చెప్పలేనటువంటి ఒక వేదన యేసు నామముతో ఈ రోజు నుండి అది తొలగుతుంది. ఎస్తర్ రాణి అంటే నా పేరే కదా. నాకే విడుదల దొరకబోతుంది అని ప్రేయర్ చేస్తున్నప్పుడు అన్నగారు ఆ స్టేజ్ మీద నిలబడి ఉన్నారు. ఒక వర్షం వస్తున్నప్పుడు ఒక మెరుపు వస్తుంది కదా, ఆ వెలుతురొచ్చి నా మీద పడినట్టు అనిపించింది. అలా అనిపించిన వెంటనే నాకు తెలియకుండానే అన్ని భాషల ప్రార్థన చేస్తున్నప్పుడు కాళ్ళన్నీ సురుసురుసురు అని ఆ నీరేమో అలా కిందకి దిగిపోతున్న విధంగా నాకొక ఫీలింగ్ అనిపించింది. తెలిసిన వెంటనే నేను ఒక సాక్ష్యం చెప్పడానికి పైకి పరిగెట్టాను. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అన్నగారు ఏం జరిగింది అని అడిగారు. నొప్పి భయంకరంగా ఉంటుంది, నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను, నాకు విడుదల కావాలి అని. ప్రతి జాయింట్ నొప్పిగా ఉంటుంది, మోకాళ్ళు నొప్పిగా ఉంటుంది. నేను ఈ రోజు ప్రేయర్ చేస్తూ ఉన్నాను. అప్పుడు మీరు రాణి అన్నారు. అప్పుడు ఆ నొప్పులు తగ్గుతుందా అన్నారు. ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. రాణి అంటే ఎంతో మంది వచ్చుంటారు కదా, నా పూర్తి పేరు చెప్పండి యేసుప్రభు. అలా చెప్పాను. అలా చెప్పినప్పుడు మీరు ఎస్తర్ రాణి అని అన్నారు. జాయింట్ పెయిన్లు తగ్గుతుందని చెప్పారు. వెంటనే నాకు నొప్పి తగ్గింది. దేవుడు మహిమ పరుస్తున్నారు. చూడండి, ఈ అద్భుతాన్ని గమనించండి. ఇది మనిషి చెయ్యలేనటువంటిది. మన దేవుడు పేరు చెబుతున్నారు రాణి అని. ఆమెను అప్పుడే తాకారు. రాణి అన్న వెంటనే దేవుడు ఈవిడ చెబుతున్నారు, ఎంతో మంది రాణిలు ఉన్నారు దేవా, పూర్తి పేరు చెప్పాలి. నాకెలా తెలుసు అవన్నీ? దేవునికి తెలుసు. ఇప్పుడు నాకు ఆ నొప్పులు లేవు, ఎలాంటి పెయిన్లు లేవు, జాయింట్ పెయిన్స్ అస్సలా లేవు. ఇప్పుడు నా పనుల్ని నేను చేసుకుంటున్నా. ఎవరికైనా సహాయం చేయాలంటే వెంటనే వెళ్లి సహాయం చేస్తా. ఆ స్థాయికి నాకు దేవుడు మంచి విడుదల ఇచ్చారు. బస్సులో వెళ్లి గబగబా పనులన్నీ పూర్తి చేసుకుని నా పనులన్నీ అలా చేసుకుంటూ వెళ్లిపోతా. ఆ రకంగా నేను ఇప్పుడు స్పీడ్ గా పనిచేస్తున్నా. ఆ విధంగా నేను బాగానే ఉన్నాను. నా వయసు ఇప్పుడు 55 ఏళ్లయ్యాయి. చిన్న పిల్లలాగా పరిగెడుతున్నాను. ఆ స్థాయికి దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. స్వస్థ ఇచ్చిన దేవుడికి నా కృతజ్ఞతలు. ప్రార్థించిన అన్నయ్యకి నా కృతజ్ఞత. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఆరోగ్యం లేక కష్టపడుతున్నారా? ఈరోజు యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. దానికే కదా ఈ అద్భుతాల సమయం అనే ఈ కార్యక్రమం. అందులో సాక్ష్యాలు, ప్రార్థనలు ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఒక సాక్ష్యాన్ని చూశారు కదా. ఎస్తరు రాణి అనే సహోదరికి దేవుడు 15 సంవత్సరాలుగా ఉన్నా మోకాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్. అటువంటిది అది ఒక కీళ్లవాతానికి సంబంధించిన విషయం. అది ఆర్థరైటిస్ అంటారు. జాయింట్లోనూ కీళ్లల్లోనూ నొప్పులు ఉంటాయంటూ ఉంటారు. 15 సంవత్సరాలుగా కష్టపడుతున్న ఆమెను యేసు ఒక్క రోజులో స్వస్థపరిచారు. మీకు చెయ్యరా? మీరు ఆ విధమైన వ్యాధులతో బాధపడుతున్నారా? పక్షవాతము, కీళ్లవాతము, ఇలా రకరకాలైన వాతాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి. ఆ విధంగా మీరు వాతంతో కష్టపడుతున్నారా? శరీరంలో జాయింట్లన్నీ నొప్పులుగా ఉన్నాయి. ఆ విధంగా మీరు బాధపడుతున్నారా? ఈరోజు మిమ్మల్ని యేసు స్వస్థపరచబోతున్నారు. ఆ సహోదరిని గుణపరిచిన యేసు మిమ్మల్ని గుణపరచరా? ఆయన పక్షపాతము గల దేవుడు కాదుగా. అయితే మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నారు. మీరు పడే వేదనల్ని చూస్తున్నారు. ఎందుకు ఆయన గుణపరుస్తున్నారంటే మత్తయి 8వ అధ్యాయము 17వ వచనములో యేసుక్రీస్తు మన బలహీనతలను తలమీద వేసుకొని మన వ్యాధులన్నింటినీ సిలువలో మోశారు అని రాయబడి ఉంది. అయితే దాని నొప్పులు, వేదనలు, కీళ్లవాతము, ఆ ఎముకలలో ఉన్న నొప్పి, వేదన, అన్ని వ్యాధులను ఆయన సిలువలో తన తల మీద వేసుకున్నారు. దేనికోసం? ఆయన గాయాల చేత మనల్ని స్వస్థపరచుట కొరకు. అందువల్లే మనం ప్రార్థించేటప్పుడు ఎవరో మనల్ని తాకినట్టుగా ఉండింది, ఒక హస్తం నన్ను తాకింది, వెంటనే వ్యాధి మాయమైంది, ఇలా చెప్పేటటువంటి ఎందరో సాక్షుల్ని వింటున్నారు. ఇప్పుడు ఆయన హస్తం మీ కొరకు చేర్చబడి ఉంది. ఆయన మిమ్మల్ని స్వస్థపరచగలరు. మీకు అద్భుతమైన స్వస్థతను ఇవ్వగలరు, విడుదలను ఇవ్వగలరు. మీరది విశ్వసించాలి. మీరు విశ్వసిస్తేనే అద్భుతము జరుగుద్ది. విశ్వసించే మీరు అద్భుతాన్ని పొందగలరు.
చూడండి, మార్కు 11వ అధ్యాయములో దేవుడేమో 24వ వచనంలో చెబుతున్నారు, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుతున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని చెప్పుచున్నాను. మీరు విశ్వసించి అడిగేటప్పుడు మీ హృదయంలో సందేహించకుండా విశ్వసించి దేవుని వద్ద అడిగేటప్పుడు ఖచ్చితంగా పొందుతారు. ఆ విధంగానే వచనం చెబుతోంది, యేసు చెబుతున్నారు. అయితే మీరు విశ్వసించాలి. విశ్వసిస్తున్నారా? ఈరోజు ఇప్పుడు మీకు అద్భుతం జరగబోతుంది. ఇప్పుడు మనం ప్రార్థించేటప్పుడు యేసు శక్తి మీ మీదకు దిగుతుంది. ఇప్పుడు యేసు నామమున ప్రార్థించేటప్పుడు ఆయన హస్తం మిమ్మల్ని తాకుతుంది. మీ వాతం వ్యాధులు మాయమైపోతున్నాయి. ఆర్థరైటిస్ మాయమైపోతుంది. కంటిలో ఉన్న సమస్య, చెవిలో ఉన్న సమస్య, లంగ్స్ సమస్య, హార్ట్ సమస్య అన్నీ మారబోతున్నాయి. మీకు అద్భుతమైన స్వస్థత. విశ్వసిస్తున్నారా? మీరు విశ్వసిస్తేనే దేవుడు అద్భుతము చేయగలరు. ఆయన విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు విశ్వసించాలి. దానికి సాక్షి అది మీరు వినేటప్పుడు, అయితే వీళ్ళందరికీ చేసిన దేవుడు నాకు చేస్తారు అన్న విశ్వాసం మీలో రావాలి. దానికి ఈ సాక్షులన్నింటినీ మేము మీకు చూపిస్తున్నాం. మీరది చూశారు. అయితే మీరు ఇది చూస్తున్నప్పుడే మీలో విశ్వాసం వచ్చేసింది కదా. ఆ విశ్వాసాన్ని మీరు ప్రకటించాలి, పనితనంలో చూపించాలి. తర్వాత అంతే. చాలా సింపుల్. అందువల్ల ఈరోజు ఎప్పుడు యేసు అద్భుతం చెయ్యబోతున్నారు, స్వస్థపరచబోతున్నారు. ఆ విధంగా విశ్వసించండి. అది మాత్రమే కాదు, దేవుడు చెబుతున్నారు మార్కు 11:25లో, మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడల్లాను వానిని క్షమించుడి. మీ మనసులో ఇతరుల గురించి చిరాకు, కోపము ఇవన్నీ కూడా చేర్చి పెట్టకండి. మీలో అసలు చిరాకు అనున్నది కనిపించకూడదు. ఆ విధంగా దేవుడు చెబుతున్నారు. అయితే చాలామంది ప్రార్థనకు అడ్డు ఏంటి, ఆశీర్వాదము పొందడానికి అడ్డు ఏంటి అన్నది చూశారంటే ఈ 2 వచనాలలోనే ఇమిడి ఉంది. ఒకటి విశ్వాసము, ఇంకొకటి ఇతరులను క్షమించడము. క్షమించకుండా కోపంతోనే ఉండి వాళ్ళని చిరాగ్గా మాట్లాడుతూ వాళ్ళని తలంచుకుంటేనే కోపం తెచ్చుకుంటూ ఆ విధంగా చిరాకు అయిన అనుభవంతో జీవించడము. ఆ విధంగా ఉన్నవారికి దేవుడు అద్భుతము చెయ్యలేరు. నేను చాలామందిని చూస్తున్నాను, ఈ చిరాకు అనేటటువంటి పాపము మనసులో ఉందంటే అలాంటి వారు చాలామంది కీళ్లవాతంతో బాధపడుతున్నారు. ఆర్థరైటిస్ అనేటటువంటి వ్యాధితో కష్టపడుతున్నారు కదా. ప్రపంచం మొత్తం మీద ఎన్నో దేశాల్లో నేను చూశాను. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న చిరాకే దానికి కారణము. అయితే వారు దాని నుండి మారు మనసు పొందిన వెంటనే వ్యాధి మాయమవుతుంది. ఈ మధ్యన గురువారమంతయు మన దేవుని యొక్క గూడారములో అద్భుత విడుదల ప్రార్థన చేస్తున్నాం కదా. అయితే ఈ నెలలో గురువారం వచ్చి సువార్త చెప్పాను. ప్రజలకి ప్రార్థన చేసి సువార్తను కూడా చెప్పాను. సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు అందులో ఒక సహోదరి వచ్చి చెప్పారు, నాకు చాలా సంవత్సరాలుగా నాకు కీళ్లవాతము, వేళ్ళు ఈ విధంగా నేను వాటిని కదుపుకుంటూ ఉండలేను, అలా వంగి ఉంటాయి, అలా నిటారుగా చెయ్యలేను, ఈ విధంగా వేళ్ళని లాగి ఉంచితే ఉంటాయి, లేకపోతే మళ్ళీ ఈ విధంగా ముడుచుకుంటాయి. చాలా సంవత్సరాలుగా మోకాలు కీళ్ల జాయింట్లన్నీ కూడా నొప్పిగా ఉంటాయి. ఆ సమయంలో దేవుడు మాట్లాడి తన యొక్క ఇతరులను క్షమించని పాపాన్ని ప్రకటించి ప్రార్థించారట. దేవుడా, వాళ్ళని నేను క్షమిస్తున్నాను, వాళ్ళని ప్రేమిస్తున్నాను, నా మనసు నుండి ఆ చిరాకుని తీసేయండి, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని చెప్పి అప్పగించి ప్రార్థించిన వెంటనే దేవుని శక్తి దిగిందట. తాకిన వెంటనే చూడండి, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆర్థరైటిస్ వ్యాధి మాయమైంది. వేళ్లల్లో నొప్పి లేదు, జాయింట్లో నొప్పి లేదు, ఆ నొప్పులన్నీ పూర్తిగా మాయమైపోయాయి. ఆమె వచ్చి స్టేజిలో చెప్పేటప్పుడు ఒక ఎగ్జైట్మెంట్తో చెప్పారు, వెంటనే పోయింది, వెంటనే పోయింది, ఇప్పుడు వేళ్లని బాగా మడవగలుగుతున్నాను, ఆ విధంగా చూపిస్తున్నారు. ఎంతో గొప్ప సంతోషము. దాని కారణమేంటో చూడండి. ఆమె వచనానికి అణిగిమణిగి ఉండి ప్రార్థించారు. ఆమె వచనం ప్రకారం తనని అర్పించుకుని ఆ తర్వాతే అద్భుతము గురించి ప్రార్థన చేశారు. అందువల్ల దేవుడు అద్భుతము చేశారు. ఈరోజు మీ గురించి ఏంటి? దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు, మీకు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాని మనసులో చేదు ఉంది కదా, ఎవరి మీదో చిరాకుతో ఉన్నారు కదా. మీ ఇంట్లో ఉన్నవాళ్లు, మామగారు, అత్తగారు, వదినగారు లేదా కోడలు, ఎవరెవరు ఒకరి గురించి చిరాకు మీ మనసులో ఉంటూనే ఉంది. అందువల్లే దేవుడు అద్భుతము చెయ్యలేకపోతున్నారు. ఈరోజు మీరు ప్రకటించండి, దేవుడా, నేను ప్రకటిస్తున్నాను, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, నాకు మీరు అద్భుతం చెయ్యాలని చెప్పి ప్రార్థించి చూడండి. వెంటనే ఈరోజు అద్భుతం జరుగుద్ది. క్షమిస్తున్నారా? మనస్ఫూర్తిగా క్షమిస్తున్నారా? దేవుడా, వీళ్ళని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, నన్ను గాయపరిచారు, వేదనపరిచారు, అవమానపరిచారు, అన్నిటినీ నేను క్షమిస్తున్నాను, నేను వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను అని చెప్పారంటే వెంటనే అద్భుతము జరుగుద్ది. ముందుగా అలా ప్రార్థిద్దామా?
అలాగైతే దేవుడు నాతో మాట్లాడుతున్నారు, నేను ఇతరులను క్షమిస్తాను, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని చెప్పేవారు మాత్రం కుడి చేతిని ఎత్తండి. ఇప్పుడు దేవుని హస్తం మిమ్మల్ని తాకబోతుంది, ఆశీర్వదించబోతోంది. అలా చెయ్యెత్తి, దేవుడా నాలో ఉన్న చిరాకును తీసెయ్యండి, ఈ కోపాన్ని తీసెయ్యండి, వేరుతో పాటు నాలో పాతుకుపోయిన చిరాకు ఇక ఉండకూడదు, మీ రక్తం చేతన హృదయాన్ని కడగండి అని చెప్పండి. అలాగే కుడి చేతిని హృదయం మీద పెట్టండి. తండ్రి, ఎవరెవరు హృదయం మీద చేయి ఉంచి ఈ చేదులాంటి వేరులా పాతుకుపోయిన విషయాలు కనిపించకూడదు, నేను మనస్ఫూర్తిగా ఇతరులను క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, నాకు సహాయం చెయ్యండని ప్రార్థించే పిల్లలకి యెహోవా కృప చెయ్యాలి, సహాయము చెయ్యాలి, క్షమించాలి. దేవుడా క్షమించండి, క్షమించే స్వభావాన్ని ఇవ్వండి, ఆ కృపను వారి మీద పంపండి. ఈ రోజే వారి జీవితంలో ఒక మార్పు రావాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు వ్యాధి ఉన్న చోట చెయ్యిని ఉంచండి. దేవుడు అడ్డు తొలగించారు, చేదు తీసేశారు. ఇప్పుడు దేవుడు మీకు అద్భుతము చేస్తారు. వ్యాధి ఉన్న చోట చేయిపెట్టండి, నొప్పి ఉన్న చోట చేయిపెట్టండి. గడ్డలు, క్యాన్సర్, ఆస్తమా అని చెబుతున్నారే, అక్కడ చేతిని ఉంచండి. యేసు ఇప్పుడు నన్ను తాకండి, మీ గాయాల చేత నేను స్వస్థత పొందుతున్నాను అలా చెప్పి ప్రార్థన చెయ్యాలి. మనమందరం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నజరేయుడగు యేసు నామమున తండ్రి, ఇప్పుడే నాకొక అద్భుతము జరగాలి, నా వ్యాధి గుణమవ్వాలి అని ప్రార్థిస్తున్నాను. ఈ సహోదరుని కోసము, సహోదరి కోసము, యవ్వన తమ్ముడు, యవ్వన చెల్లెలు, దేవుడా ఈ చిన్న పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను. నజరేయుడగు యేసుక్రీస్తు నామము ద్వారా దుష్ట వ్యాధి యొక్క కట్లు త్రెంచబడిపోవాలి. మీ రక్తాన్ని జల్లి విడుదలను కోరి ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున శాపపు కట్లు త్రెంచబడాలి. యేసుక్రీస్తు నామమున ఒక విడుదల ఏర్పడాలి. ఈ రోజుతో ఆ వ్యాధి శక్తులు నాశనమైపోవాలి. నొప్పులు, వేదనలు అన్నీ యేసు నామమున తొలగాలి. ఒక అద్భుతమైన స్వస్థత ఈ సమయంలో వారి శరీరంలో ఏర్పడాలి. ఎముకలను తాకండి, జాయింట్లను తాకండి. యేసు నామము ద్వారా కీళ్లవాతం వ్యాధి మాయమవ్వాలి. పక్షవాతం వ్యాధి యేసు నామమున మాయమవ్వాలి. ప్రతి ఒక్కరిని తాకండి. వారి నరాలు, ఎముకలలో శక్తి దిగాలి. బాధ పెడుతున్న ఆ మరణ వ్యాధి, కీళ్లవాతము అనే దుష్ట వాతం వ్యాధి యేసు నామమున తొలగాలి. ఒక అద్భుతమైన స్వస్థత యేసు నామమున ప్రతి ఒక్కరికి ఏర్పడాలి అని ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క శక్తి తాకుతున్నందుకు స్తోత్రములు. ఈ సమయమున స్వస్థత ఏర్పడుతున్నందుకు స్తోత్రములు. విడుదల ఏర్పడుతున్నందుకు స్తోత్రములు. సకల వ్యాధులు తొలగాలి. సంపూర్ణ స్వస్థత ఏర్పడాలి. ఆశీర్వదించి సాక్షిగా నిలబడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు ప్రార్థనను విన్నారు, మిమ్మల్ని తాకేశారు, విడుదల ఏర్పరిచారు. కృతజ్ఞత. పరిశోధించి చూడండి, మీ వేళ్లని కదిపి చూడండి, చేతులు ఎత్తి చూడండి, నడవలేని వారు లేచి నడిచి చూడండి. ఈ నిమిషం నుండి మార్పు. దేవుని స్తుతిస్తూ ఉండండి. ఎల్లప్పుడూ మీరు యెహోవాతోనే ఉండి ఏ చిరాకు గాని, కోపానికి గాని మనసులో చోటు ఇవ్వకుండా అందరితోనూ ప్రేమగా నడుచుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదం, స్వస్థత మీతో ఎల్లప్పుడూ నిలిచి. ప్రియమైన వారలారా, బావున్నారా? మిమ్మల్ని నేను యేసు నామమున అభినందిస్తున్నాను. మీతో మాట్లాడడం నాకు సంతోషం. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. ప్రతి వారము, శనివారము, ఆదివారము రాత్రి 7 గంటల నుండి 9:30 గంటల వరకు ప్రార్థిద్దాం రండి కార్యక్రమము ప్రసారమవుతున్న విషయం మీకు బాగా తెలుసు. తమిళ్, ఆంగ్లము, తెలుగు, కన్నడము, హిందీ భాషలలో అనువాదము చేయబడి అనేకులు అది చూసి ఆశీర్వదించబడుతున్నారు. మీరు మీ లాంగ్వేజ్లో, అంటే మీ భాషలో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రార్థించవచ్చును. ఈ వారం కూడా శని, ఆది 2 రోజులు ఆ కార్యక్రమాన్ని కంఫర్టర్ టీవీలో చూడొచ్చు. సోషల్ మీడియాలో, యూట్యూబ్, ఫేస్బుక్, అందులో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యమైన కార్యం కొరకు కలిసి ప్రార్థించబోతున్నాం. దేవుడు మీకంటూ ఇచ్చిన వాక్యాలను పంచుకుని ప్రార్థించబోతున్నాం. తప్పకుండా చూడండి. మీకు తెలిసిన మిత్రులు, బంధువులు, మీరు హిందీ భాష, తెలుగు భాష, కన్నడ భాష వాళ్ళందరికీ తెలియజేయండి. మలయాళ భాషలో వాళ్ళకి తమిళ్ బాగా అర్థమవుతోంది. ఆంగ్ల భాషలోనూ అనువాదము చేయబడుతోంది. వారందరికీ తెలియజేశారంటే వాళ్ళందరూ చూసి ఆశీర్వదించబడతారు. అందులో సాక్ష్యం చెప్పబడి జనం గుణమయ్యి విడుదల కోసం ప్రార్థనలు చేయబడుతున్నాయి. చాలామంది విడుదల పొందుతున్నారు. ఆ విధంగా ఉన్న ప్రజలకి మీరు తెలియజేయవచ్చు. అనేకులు ఊరట చెందుతున్నారు. అనేకులు దేశం కోసం ప్రార్థించవలసిన కార్యం కోసం తెలుసుకుని ప్రార్థిస్తున్నారు.
వీటన్నిటినీ మీరు చూసి లబ్ధి పొందుటకు మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. శని ఆది 2 రోజులు ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలో కలుద్దాం. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆమెన్. ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం. ప్రియులారా, మీకు సమీపంలోని యేసు వెంబడించుచున్నాడు పరిచర్యలు ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం వద్ద దేశాల ఉజ్జీవం కోసం ప్రార్థించడానికై రండి. మీ వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల కోసం మా దేవుని సేవకులు మీకు బైబిలు సంబంధమైన ఆలోచనలు అందిస్తారు మరియు వారు మీకోసం ప్రార్థిస్తారు. ప్రతిదినం ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం పనిచేస్తుంది. వివిధ బైబిల్ అనువాదాలు మరియు సహోదరులు మోహన్ సి లాజరస్ గారు రచించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యల మ్యాగజైన్ చందాను పునరుద్ధరించుకోవడానికి, ప్రత్యేక అర్పణలు సమర్పించడానికి సౌకర్యం అందుబాటులో ఉంది. రండి, దేశాల ఉజ్జీవం కోసం భారంతో ఈ ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రంలో జరిగే అనుదిన ప్రార్థనలో పాల్గొనండి. మరియు సహోదరులు మోహన్ సి లాజరస్ గారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 046393533535. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.